నిజంగా నేను ఇంత మంచి స్టేజీలో నేను ఇక ఇలా రికగ్నిషన్ చేసుకుంటాను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. ఒక చిన్న పల్లెటూరు నుంచి చదువుకున్నది 7th క్లాసు, చేసింది ఆటో డ్రైవర్, ఒక హోటల్లో వర్క్, ఒక కిరాణ్ షాప్ హోల్డర్. బట్ ఎక్కడ కూడా నాకు సాధ్యం కాలేదు నేను సక్సెస్ కావడానికి. కానీ విన్నింగ్ టీమ్ సిస్టంలో వెస్టేజ్ కంపెనీలో అవకాశం తీసుకున్న తర్వాత నాకు సక్సెస్ అనేది వెంట రావడం జరిగింది. లాస్ట్ ఏదైతే నేను ఫస్ట్ గోక్రౌన్కి ఎంటర్ అయ్యాను, తర్వాత లాస్ట్ ఎఫ్ఆర్ఈలో నేను క్రౌన్గా రావడం జరిగింది. వితిన్ 6 monthsలో 6 నెలల్లో క్రౌన్గా రావడం జరిగింది ఇక స్టేజ్ దగ్గరికి. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఎఫ్ఆర్ఈలో నా గోల్ ఉండే, నేను డిఈసిడి కావాలనే గోల్ ఉండే. కానీ ఆ గోల్కి చిన్న అంతరాయం జరిగింది. చిన్న అంతరాయం కాదు, చాలా పెద్ద అంతరాయం. అది నేను ఊహించలేదు. నాకు నా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ, నేను నా వైఫ్, నాకు 2 పిల్లలు. కానీ నేను లాస్ట్ క్రౌన్గా ఉన్నప్పుడు నా పెద్ద అబ్బాయి నాతో ఇక్కడ షీల్డ్ తీసుకున్నాడు. కానీ ఈరోజు మన మధ్యలో అతను లేడు. అది కొంచెం నాకు బాధగా ఉంది. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నేను ఆ బాధని దిగమింగి, ఎందుకంటే నేను ఒక సిస్టంలో ఉన్నాను. బట్ ఈ సిస్టమ్ వల్ల పనిచేయడం వల్ల నేను వెళ్ళిన తన కోసం కాదు, ఉన్న అబ్బాయి కోసం, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం నేను పనిచేయాలని నిర్ణయించుకున్నా. సో నేను ఏదైతే సాధించాలనుకున్నానో, నేను సాధించాలనుకున్న విషయం ఏదైతుందో అది 100% నేను నా దగ్గర మధ్యలో లేనటువంటి నా కొడుకుకే అంకితం చేయాలని నేను డిసైడ్ అయినా. సో నేను అందరినీ కూడా నా కొడుకులాగా భావించే నేను ఈరోజు బిజినెస్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. నేను నా బాబు చనిపోయిన తర్వాత నేను డిసైడ్ అయినా అసలు నేను బిజినెస్లో ఉండొద్దని. కానీ మా గ్రేట్ ఎల్వైఎస్ తంగలపల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం, పారెల్లి మల్లేష్ సార్ అండ్ మమతా మేడం, సో వాళ్ళు వచ్చి నాకు వెన్నంట ఉండి, మేము ఉన్నాం నీ ఎంబడ, నువ్వు మంచి లీడర్గా అవుతావు, నీ దగ్గర సక్సెస్ ఉంది, నువ్వు షార్ట్ టైంలో నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళావు, నువ్వు వదిలిపెట్టద్దు, అతని కోసమే పని చేయాలని చెప్పేసి వాళ్ళు వెన్నంటే చెప్పడం వల్ల నేను మళ్ళీ ముందుకొచ్చి వితిన్ 2 monthsలో నేను యూనివర్సల్ క్రౌన్ రైడ్ కంప్లీట్ చేయడం జరిగింది. సాధ్యం కాదు అంటూ ఏది లేదు లీడర్స్. మనం ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏవైనా వాటిని అధిగమించి, చాలామంది ప్రాబ్లమ్స్ వాటిని అధిగమించి మనం సక్సెస్ చేయడానికి ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ మనతో ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నా, ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. కానీ